లో ఏదైతే మాట్లాడారో రియల్ హీరోస్ అవార్డ్స్ ఫంక్షన్స్ లో కూడా ఒక రకంగా కీలకమైన కామెంట్స్. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉంది, నన్ను కోసినా కూడా పైసా ఎక్కువ రాదు, నెలకి 18,500 కోట్లు మాత్రమే ఉంది, ఇందులో జీతాలు అప్పులకు సంబంధించిన మిత్తిలు కట్టడానికే సరిపోతుంది, దివాలా తీసే పరిస్థితి ఉంది, ఢిల్లీకి వెళ్ళినా కూడా ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతారా అన్న రేంజ్ లో సీఎం మాట్లాడేశారు. సో ఏంటి ఏమంటారు, మొత్తం కుటుంబ పరువు బజార్కి ఇడవద్దు అంటూ కూడా అటు ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన చెప్పారు. ఏమంటారు దీనిపైన? సునీత, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు, యాజమాన్యులకు మరొకసారి నమస్కారాలు. ఇందులో మనము జనరల్ గా మనం మాట్లాడితే ఎప్పుడైనా రాజకీయాలు లేకపోతే కొన్ని అంశాలు మాట్లాడే వాళ్ళం, కానీ ఈ రోజు దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి దీన్ని ఇంకా కొన్ని వర్డ్స్ మాట్లాడాలి, నేను మాట్లాడలేను, కానీ అసమర్థతని, అసలడతని, చేతగానితనాన్ని, లేదనుకుంటే కాంగ్రెస్ ని ఇన్ని రకాలుగా అంశాలను, అంటే ఒకవైపు ఏమో కాంగ్రెస్ ని మనం ఏం చేస్తున్నామని చూపించాలి, మరొకసారి వచ్చేసి అసమర్థతని చూపించడం. దీంట్లో రెండు అంశాలు, ఒకటి వచ్చి కాంగ్రెస్, ఇంకొకటి అసమర్థత. ఈ రెండు అంశాలు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ఇది కాంగ్రెస్ శ్రేణులకు చాలా ఇబ్బందికరం, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరము. కాంగ్రెస్ లో చాలా మనసా వాచా కర్మన పనిచేసే వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ఇది ఈ ఆన్సర్ కి అసలు ఈ క్వశ్చన్ కి ఆన్సరే లేదు. ఎందుకంటే తను ఏం చెప్తున్నాడు, 18,500 కోట్ల రూపాయలు రాబడి ఉన్నది, లోటు బడ్జెట్ వచ్చేసి మనకు కనిపిస్తున్నది. ఆ లోటు బడ్జెట్ ఉంటే తప్ప 22,000 కోట్లు ఉంటే తప్ప నేను పని చేయలేను అని చెప్తున్నాను. సో ఇక్కడ లేదు 3 లక్షల కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల ఆదాయము, దాన్ని చూపించుకుంటూ లేదు అప్పును చూపించుకుంటూ నా కళ్ళ ముందు పెట్టేసరికి నేను దానికి టెంప్ట్ అయినా అంటున్నాడు. మరొక అంశాన్ని వచ్చేసి ఇక్కడ 8 లక్షల కోట్ల అప్పు ఉంది, 3 లక్షల కోట్ల బడ్జెట్ గా చూపిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఒకదానికి ఒకటి ఎక్కడ కూడా రిలేషన్ లేదు. దేనికి రిలేషన్ లేకుండా మరి రేవంత్ ఏం చెప్పాలనుకున్నా అంటే ఉద్యోగస్తులకు మీరు ఏం అడగొద్దు, ఇలానే ఉండని చెప్పాలనుకుంటున్నాడు. ఒకవేళ మీరు అడిగితే ఏం చెప్తున్నాడు, పథకాలను క్లోజ్ చేయాలన్న. పథకాలను క్లోజ్ చేయమని నేను ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాలు చెప్తున్నాను. ఈ పథకాలు అనేటివి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేవు. మీకు చేత అయితే, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు చేత అయితే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదు అనుకుంటే ఓసీలో ఉన్న పేద బిడ్డలకు కనుక ఏదైనా మీరు సహాయం చేయాలనుకుంటే విద్యను పూర్తి స్థాయిలో ఉచితం చేయండి, వైద్యాన్ని పూర్తి స్థాయి లోపల వాళ్ళ దగ్గరికి తీసుకురండి, డోర్ స్టెప్ వరకు తీసుకురండి అని చెప్పారు. ఇది నువ్వు రెండు చెయ్యి, నువ్వు ఇంకా మీతో ఏది అక్కర్లేదు రేవంత్. నీకు చేత అయితే, నీకు చేత కాకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. నువ్వు ఏ లోటు బడ్జెట్ అడుగుతున్నావో ఆ లోటు బడ్జెట్ 22,000 కోట్లు అనుకుంటున్నావో లోటు బడ్జెట్ ను రిమైనింగ్ దగ్గరగా నువ్వు ఒక 1,500 కోట్లను చూపిస్తున్నావు. సరే, 1,500 కోట్లను లోటు బడ్జెట్ చూపిస్తా, ఆ లోటు బడ్జెట్ ను తీర్చడం పెద్ద పని కాదు. ఇది నువ్వు అనే మాటలు నీకు నష్టంగా, నీకు నష్టంతో పాటు ఇక జీవిత కాలం మొత్తము కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇక్కడ పనిచేయడానికి, కాంగ్రెస్ శ్రేణులు రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఇది పెద్ద ఇబ్బంది. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అనేకమైన అప్పులు చేశారు. నేను కేసీఆర్ గారిని ఎప్పుడు సమర్థించలేదు, ఇప్పుడు సమర్థిస్తలేను. అనేకమైన అప్పులు చేస్తారు, చేతగానితనాన్ని చూపించలేదు, అసమర్థతను చూపించలేదు. ఈరోజు నువ్వు ఏం చెప్పను, ఉద్యోగస్తులు అనేది ఉద్యోగస్తులు ఒకటి బ్యూరోక్రాట్స్ ఉద్యోగస్తులే కాదు, డాక్టర్లు ఉద్యోగస్తులే కాదు, లాయర్లు ఉద్యోగస్తులే కాదు, లేదనుకుంటే ఇతర గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగస్తులు కాదు. ఇక్కడ ఉద్యోగస్తులు అంటే శానిటేషన్ పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగస్తులే, ఈరోజు మోరీలు ఎత్తిపోసే వాళ్ళు కూడా ఉద్యోగస్తులే, సఫాయి పనిచేసే వాళ్ళు ఉద్యోగస్తులే, ఈరోజు శవాలను మోసే వాళ్ళు ఉద్యోగస్తులే. వాళ్ళకేమి ఇవ్వవా? వాళ్ళకి ఏం అక్కర్లేదా? నీకు అది చేత కాకపోతే ఈరోజు బ్యూరోక్రాట్స్ ఎంతమంది ఉంటారు, సఫాయి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అత్యధికంగా పనిచేసే వాళ్ళు సఫాయి వాళ్ళే కదా. బ్యూరోక్రాట్ జిల్లాకు ఒక్కడుంటే సఫాయి పనిచేసే వాళ్ళు ఎంత ఉంటారు? నువ్వు చెప్పే 10 లక్షల మంది కౌంట్ లోపల ఈ రోజు దాంట్లో బ్యూరోక్రాట్స్ వాళ్ళు ఎంత? బ్యూరోక్రాట్స్ ఈ రోజు ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. మీ మంత్రులు ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ దోపిడీ చేస్తున్నారు. మీ ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నాడు?
కమిషన్లని ఈరోజు ప్రతిపక్ష పార్టీ గొగ్గలు మొత్తుకుంటుంది. ఈరోజు మీ పార్టీలో ఉండే వ్యక్తులు ఏం చెప్తున్నారు? బహిరంగంగానే మీ చేతగానే అసమర్థతను మీ పార్టీలో ఉండే నేతలు, అత్యంత నేతలు ప్రభుత్వం ముందు పెడుతున్నారు. రైట్. ఈరోజు మేం చెప్తున్నది వన్ థింగ్, ఈరోజు మేం చెప్తున్నది కాదు. అంటే నీ చేతగానితనం వల్ల ఈరోజు ఎవరిని చంపుతున్నావు అంటే ఒకటి పార్టీని చంపుతున్నావు. ఈరోజు పార్టీని ఇక మీదట ప్రభుత్వం ఫామ్ చేయకుండా, ప్రజల ముందు లేకుండా, ఈరోజు కాంగ్రెస్ కు ఒక విభిన్న శైలి ఉంది, కాంగ్రెస్ కు ఒక అత్యున్నతమైన శైలి ఉంది. ఏమంటే ఈరోజు గల్లీలో ఉన్న లీడర్ కూడా రేపు ఢిల్లీకి అయ్యే అవకాశాలు ఉన్నది. ఈరోజు ఛాయలు అందించేవాడు కూడా రేపు పార్లమెంట్ లో కూర్చొనే అవకాశాలు చేయించుకుంటున్నాడనే పేరు, ప్రతిష్ట, అంత ఉన్నతమైన స్థితి కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ఈరోజు ప్రాంతీయ పార్టీలకు అది లేదు. ఈరోజు జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ అది ఉంది. ఈ రోజు దాన్ని ఏం చేస్తున్నావు అంటే ఈరోజు నిరుపేదలు, నిరక్షరాస్యులు లేదా పేదవాళ్ళు ఈరోజు పార్టీలోకి రావాలంటే నువ్వు చేసే తప్పుడు పని వల్ల, తప్పుడు ప్రచారం వల్ల ఈరోజు పార్టీని సర్వనాశనం చేయదలుచుకున్నావు. మేము దానికోసం పనిచేస్తాం కదా. ఈరోజు మేము అందరం కూడా కాంగ్రెస్ వస్తే నిజంగా కేసీఆర్ దోపిడీని నువ్వు కేసీఆర్ కంటే ఎక్కువ దోపిడీ చేస్తున్నావు కదా. రైట్. కేసీఆర్ కంటే నువ్వు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన దోపిడీ కంటే సంవత్సరంలో జరిగిన దోపిడీ ఎంత? ఈరోజు భూములు అయిపోయినాయి. ఈరోజు హైదరాబాద్ తీసుకొచ్చేసి నువ్వు చేస్తున్న పనులేంది ప్రజలకు తెలియవా? అంటే నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతని చాలా స్పష్టంగా చూపించుకుంటూ ఈరోజు ప్రభుత్వాంతో కూలదొయ్యడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రజల ముందు చంపాలనే ప్రయత్నంలో భాగమా? రైట్. ఓకే ఓకే, ఏమని అనుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి మాలాంటి వాళ్ళం? ఓకే ఓకే అండి, నీకు చెప్పు, నీ 1500 కోట్లు నేను ఎట్లా కావాలని నేను చెప్తాను. రైట్, చర్చిద్దామండి. చెప్తాం. ఎస్, శంకరొల్ల రవికుమార్ గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. ఎస్, గుడ్ మార్నింగ్ అండి రవికుమార్ గారు. సో మీకు ఎస్ మీ దగ్గరనే మళ్ళీ వస్తానండి. ఎస్, పల్లె రవి గారు గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? సో ఏదైతే గత పాలకులు అప్పుల ఊబిగా చేసేసారు, ఈరోజు మీ వల్లే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చిందంటూ కూడా సీఎం కమెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు? దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ఇప్పుడు మాజీ సీఎం ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది, అప్పులు చేసేసి ఫామ్ హౌస్ లో రిలాక్స్ అవుతున్నారే, ఏంటి ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ ఉన్న మిత్రులు మానవతారాయ్ గారికి, జయరాజ్ గారికి, రవికుమార్ గారికి, జీనియస్ ప్రేక్షకులకి, మీకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జయరాజ్ గారు మిత్రులు ఒక మంచి మాట చెప్పినారు. సరే, పరిస్థితి ఏమన్నా ఉన్నాడు, పరిస్థితి ప్రభుత్వాలు, కుటుంబము ఉన్నప్పుడు కానీ ప్రభుత్వాలు నడపడం కానీ ఒక సాధక బాధకాలు ఉంటాయి.